నమస్కారం. నేను డాక్టర్ ఎర్రా రాజేష్, చిల్డ్రన్స్ సర్జన్, ఎర్రా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు. ఇక రెండో ఎమర్జెన్సీ ప్రాబ్లం ఏంటంటే అబ్స్ట్రక్టెడ్ హెర్నియా. అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అంటే ఏంటి? నార్మల్ హెర్నియా అంటే కడుపులో ఉన్న పేగులు కానీ అవయవాలు కానీ బిడ్డ ఏడ్చినా, దగ్గినా, తుమ్మినా లేదా కడుపులో ప్రెషర్ పెరిగినప్పుడు ఈ హెర్నియల్ ఆరిఫైసెస్ అంటే వీక్ పాయింట్స్ నుంచి బయటికి చొచ్చుకుంటా వస్తాయి. అయితే ఇవి నార్మల్గా బిడ్డ కామ్గా పనుకున్నప్పుడు అవి లోపలికి వెళ్ళిపోతాయి. ఎక్కడెక్కడ చూస్తుంటాం అంటే దాన్ని గజ్జల్లో చూస్తుంటాం, తర్వాత బొడ్డు దగ్గర చూస్తుంటాం, ఇంకా వేరే చోట్ల చూస్తుంటాం, కానీ అవి కొద్దిగా రేర్. ఇప్పుడు ఎప్పుడైతే ఇవి గనక బయట నుంచి మళ్ళీ కామ్గా ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిపోతే ఎమర్జెన్సీ ప్రాబ్లం ఏముండదు. వాటిని ఎమర్జెన్సీ ప్రాబ్లం లేనప్పుడే వైద్య సలహా తీసుకొని దాన్ని వైద్యం చేయించుకుంటే ఈ ప్రాబ్లం అనేది ఇక నెక్స్ట్ ఉత్పన్నం అవ్వదు. ఒక్కొక్కసారి ఆ పేగు హెర్నియా ద్వారా బయటకు వచ్చి అది గనక లోపలికి వెళ్ళకపోయినట్లయితే ఆ పేగుకి రక్త ప్రసారం అంతా కడుపు నుంచి అందుతుంది. ఆ రక్త ప్రసారం ఆగిపోయి ఆ పేగు డ్యామేజ్ అయ్యి కుళ్ళిపోయే అవకాశం ఉంది. అయితే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ పిల్లలకి ఆ వాపు తగ్గకుండా ఎర్రగా అయిపోయి వాపు పెరిగి కడుపుబ్బరం ఉండి పసరువాంతులయ్యి కడుపు కింద విరోచనం కానీ అవి ఆగిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎటువంటి వాయిదా వేయకుండా తల్లిదండ్రులు ఆ బిడ్డని డాక్టర్ సలహా, పీడియాట్రిక్ సర్జన్ సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిల్డ్రన్ సర్జన్ వెళ్ళంగానే పరీక్ష చేసి దీనికి అవసరమైన స్కాన్ చేసి దీన్ని కన్ఫర్మ్ చేసుకొని దీనికి ఆపరేషన్ ద్వారా దీన్ని రిపేర్ చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు ఇలాంటి పరిస్థితుల్లో గనక దీన్ని వాయిదా వేయటము, నెగ్లెక్ట్ చేయటము, డాక్టర్ సలహా గనక పాటించకపోతే ఆ పేగు కుళ్ళిపోయి సెప్సిస్ ఫామ్ అయ్యి పెరిటోనైటిస్ వచ్చి ఒక్కసారి ప్రాణాపాయ పరిస్థితులకి దారి తీసే అవకాశం ఉంటుంది.